భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం నందు కేవలం ట్రావెల్స్ టికెట్స్ మాత్రమే కాదు, పాన్ కార్డ్, పాస్పోర్టు సేవలు, బ్యాంకింగ్ సర్వీస్, రెవెన్యూ ఇలా ఎన్నో సర్వీసులు నిమిషాల్లో అందిస్తారు. కాంటాక్ట్ భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దాదాపు 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గ్రీన్ఫీల్డ్ హైవేపై వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా రోడ్డుపై నిలిపి ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది. పూర్తి నిద్రలో ఉన్న బస్సులో ఉన్న ప్రయాణికులందరూ ఒక్కసారిగా ఒకరిపై ఒకరు పడిపోయారు. తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రయాణికుల ఒంటిపై గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై ఆగి ఉన్న ధాన్యం లోడు లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. హైదరాబాద్ నుంచి కాకినాడకు సుమారు 35 మంది ప్రయాణికులతో ఇంటర్సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంగళవారం రాత్రి బయలుదేరింది. గ్రీన్ఫీల్డ్ హైవే మీదుగా కాకినాడ వెళ్తుండగా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామ శివారు వద్దకు వచ్చేసరికి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు వేగంగా లారీని ఢీకొట్టడంతో బస్సులో ఉన్న వారంతా చెల్లాచెదురుగా ఒకరిపై ఒకరు పడిపోయారు. బస్సు నడుపుతున్న డ్రైవర్ బస్సు ముందు భాగంలో ఇరుక్కుపోయాడు. హైవే మీదుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు ఎంతో కష్టంతో బస్సు క్యాబిన్ లో చిక్కుకున్న డ్రైవర్ ను బయటకు తీశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను అంబులెన్స్ లో జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కాలు అమ్మ సంతకం పెట్టించుకో ఓపీ చిట్టి మీద. శ్రీను అక్కడికి వచ్చి స్మార్ట్ బస్ జంగారెడ్డిగూడెం ఫ్లైఓవర్ మీద లారీ పోతుంది. హైదరాబాద్ నుంచి కాకినాడ. ఎంతమంది అంటారండి బస్సులో? 30 మంది. మొత్తం అందరికి తగిలిన దెబ్బలు చిన్న చిన్న ఎవరు డెత్ ఏమీ లేదు కదండి. ఏ టైంలో జరిగిందండి?